నమస్తే. వెల్కమ్ టు విసుధ ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి అంటే మీ రాశి వారికి ఈ జన్మ రాశిలో గురుడు యొక్క గోచార సంచారం చేసి అది కూడా ఉచ్చ స్థానం పొందడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ గురుడు మీకు షష్ఠ నవమాధిపతి అవుతాడనమాట. అలాంటి గురుడు మీ యొక్క జన్మ రాశిలోకి రావడం వల్ల చాలా చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ 1, 5, 9 స్థానాలు మూడిటిని కూడా యాక్టివేట్ చేస్తాడు. సో, ఈ 1, 5, 9 స్థానాలు ఈ ధర్మ త్రికోణాలు, మూల త్రికోణాలు అనమాట కంప్లీట్‌గా. ఈ మూల త్రికోణ స్థానాలు మూడిటిని కూడా యాక్టివేట్ చేయడం వల్ల మీకు చాలా బ్యూటిఫుల్ ప్రెడిక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. పాజిటివ్ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా. సో, అన్ని డీటెయిల్ డిస్కస్ చేస్తా. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో, అండ్ వెల్కమ్ టు విసుధ ఆస్ట్రాలజీ. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ప్రాక్టికల్ గైడెన్స్ అండ్ లాజికల్ ప్రొడిక్షన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఇంకా వీడియోలోకి కనుక వెళ్తే, ముందుగా మీ జన్మ రాశి అనే కర్కాటక రాశిలోకి గురుడు యొక్క గోచార సంచారం రావడం వల్ల మీ ఫిజికల్ బాడీ చేంజెస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అనమాట. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. ఇది కంప్లీట్గా జన్మ రాశిలోకి మీ జన్మ రాశి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చంద్రుడు పొజిషన్ అనమాట. మీ చంద్రుడు అంటే ఏంటి? మీ ఎమోషన్స్, మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క మైండ్ ఫ్లో, ఇవన్నీ కూడా మీ చంద్రుడు, మీ రిలేషన్షిప్ స్టేటస్, ఇవన్నీ కూడా మీ యొక్క చంద్రుడు సూచిస్తాడు. సో, ఈ చంద్రుడి పైకి ఈ యొక్క గురుగ్రహం రావడం వల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిన్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ చాలా మీ ఫిజికల్ బాడీలో చేంజెస్ అనేవి చాలా వస్తాయి. ఈ బద్ధకం కానీ, ప్రొకాస్టినేషన్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం దూరం అవుతాయి అన్నమాట. సో, చాలా వరకు ఏదన్నా చేయాలి, ఏదో ఒక వర్క్ చేయాలి, ఏదో ఒక ఇంకా గొప్పగా సాధించాలి, ఒక గొప్ప వర్క్ ఏదైనా చేయాలి అనే ఒక ఇంటెన్షన్ అనే ఒక ఆతృత అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే గురుడు ఈ యొక్క ఎక్స్పాన్షన్ కి, గ్రోత్ కి కారకుడు కాబట్టి మీ సెల్ఫ్ డెవలప్మెంట్ పైన విపరీతమైన ఆలోచన, విపరీతమైన గ్రోత్, విపరీతమైన ఇంటెన్షన్, అర్జ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో, కాబట్టి మీ యొక్క ఫిజికల్ ప్రెజెన్స్, మీ ఫిజికల్ చేంజెస్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ ఆలోచన విధానాల్లో ఎక్కువ చేంజెస్ వస్తాయి అన్నమాట. సో, ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, గురుడు జన్మ రాశిలోకి రావడం మూలాన మీ ఇక్కడ గజకేసరి యోగం కూడా యాక్టివేట్ అవుతుంది. ఓకే, చంద్ర గురువు కాంబినేషన్ కేంద్రాల్లో జరిగినప్పుడు గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అవడం వల్ల ఏంటంటే స్టేటస్, నేమ్, ఫేమ్, గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే పేరు ప్రతిష్ట అనేది, అంటే విపరీతంగా కాదు, కొంతపాటి గ్రోత్ అనేది, కొంతపాటి స్టేటస్ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఏదైనా పొలిటికల్గా కనుక మీరు ఉంటే, పొలిటికల్ విషయాలు, పొలిటికల్ సర్కిల్స్లో కనుక మీరు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ట్రాన్సిట్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మీ ఆలోచన విధానం చేంజ్ అవుతుందని చెప్పాను కదా, అది ఎలాంటివంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అనమాట. అంటే కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేయాలి, కొత్తగా అందరూ చేసేదిగా రెగ్యులర్‌గా కాకుండా కొత్తగా స్టార్ట్ చేయాలి, కొత్తగా సాధించాలి, ఇట్లాంటి వాటిపైన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పైన మీ యొక్క ఆలోచనలు అనేది వెళ్ళడం కానీ, కొత్త ఆలోచనలు చేయడం కానీ, అవి మీకు సక్సెస్‌ని తీసుకొని రావడం అనేది జరుగుతుంది. సో, చాలా మంచి చేంజ్ అనమాట ఇదైతే. ఉపయోగపెట్టుకోండి. సో, ప్రొకాస్టినేషన్ ఇవన్నీ కూడా ఆబ్వియస్‌గా పోతాయి. కొంతవరకు మీ పర్సనల్‌గా కూడా, మీ ఎమోషనల్‌గా కూడా కంట్రోల్ అనేది ఉండాల్సి ఉంటుంది కాబట్టి, ప్రొకాస్టినేషన్ ఇలాంటివి కూడా పెట్టుకోకండి. అంటే మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ మేక్ ఓవర్ అనేది జరుగుతుందనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆ యొక్క గురుడి పంచమ దృష్టి పంచమ స్థానం, త్రికోణ స్థానం అంటే పంచమ స్థానం పైకి పడుతూ ఉంది. ఈ పంచమ స్థానం అంటే ఏంటి? ఇక్కడ ఈ మంత్రోపాసనకి సంబంధించిన స్థానం, పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానం, మీ పాస్ట్ లైఫ్ పాజిటివ్ డీడ్స్ అన్ని యాక్టివేట్ చేసే స్థానం అన్నమాట, మేనిఫెస్ట్ చేసే స్థానం అనమాట ఈ పంచమ స్థానం. అండ్ షేర్ మార్కెట్ సంబంధించి, మీ క్రియేటివిటీకి సంబంధించి అన్ని కూడా సంబంధించిన స్థానం పంచమ స్థానం. ఇక్కడ ఈ గురుడి యొక్క దృష్టి పడడం వలన ముందుగా షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, ఈ ఫీల్డ్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్పెక్యులేటివ్ రంగాలు, స్పెక్యులేటివ్ రంగాల వారందరికీ కూడా చాలా మంచి గెయిన్ అండ్ సక్సెస్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ చెప్పాను కదా అని మీరు కొత్తగా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి లాసెస్ అయితే అవ్వకండి. ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఇన్ ద ఫీల్డ్ ఉన్న వారికి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే మీ యొక్క జన్మ జాతకం అలో చేయాలి. మీకు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేటివ్ మార్కెట్స్లో మీరు లాభాలు పొందాలి అంటే మీ జన్మ జాతకంలో పంచమ స్థానం అలో చేయాలి. అది అలో చేసినప్పుడు మాత్రం ఈ ట్రాన్సిట్ ఉపయోగపడుతుంది. అక్కడ లేకుండా ఇక్కడ ఉపయోగపడదు అనమాట. ఓకే, ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వారికి మాత్రమే ఇది పనికి వస్తుంది ఈ ప్రొడిక్షన్ అనేది. సో, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేటివ్ మార్కెట్స్ ఉన్న వారందరికీ కూడా చాలా బెనిఫిట్స్, చాలా గెయిన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా క్రియేటివ్ థింకింగ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఓకే, అంటే మంచి క్రియేటివ్గా ఆలోచించడం, మంచి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేయడం లాంటివి జరుగుతుంది, కొత్త ఆలోచనలు చేయడం,
రెగ్యులర్ బేసిస్‌లో ఉన్న కాకుండా కొత్త ఆలోచన చేయడం. ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి. ఒక హోటల్ రన్ చేస్తూ ఉన్నారు. ఏదన్నా ఒకటి రన్ చేస్తూ ఉన్నారు. ఒక కొత్త కైండ్ ఆఫ్ ఫుడ్‌ని ఇన్వెంట్ చేయడం. అంటే ఇన్వెంట్ చేయడం ఇన్ ద సెన్స్ మీకు స్పెషల్ ఫుడ్స్ ఉంటాయి కదా! ఓకే. సో, ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్‌ని ఇన్వెంట్ చేయడం. దాన్ని మీరు మార్కెటింగ్ చేసుకోవడం. దాన్ని ఐ మీన్ ఎక్కువ అడ్వర్టైజ్ చేసుకోవడం. తద్వారా మీ యొక్క బిజినెస్ అనేది బాగా పెరగడం. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే. ఇలా క్రియేటివ్ థింకింగ్ వల్ల. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి గనుక చూసుకుంటే, ఈ క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఆల్రెడీ ఇన్ ద ఫీల్డ్‌లో ఉన్న వారికి అంటే ఆర్ట్స్, ఓకే. పెయింటింగ్, ఆర్టిస్ట్స్, పెయింటర్స్, ఓకే. ఇట్లా కంప్లీట్‌గా క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వారికి కూడా చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. టీచింగ్‌కి సంబంధించిన ఫీల్డ్‌లో ఉన్న వారికి కూడా చాలా బావుంటుంది. టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్న వారికి, క్రియేటివ్ ఫీల్డ్స్ ఉన్న వారికి కూడా చాలా బెనిఫిషియల్‌గా, చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట ఈ ట్రాన్సిట్ అనేది. ఓకే. సో, అది చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో, ఇంకా ఇట్లా మంచి మంచి ప్రెడిక్షన్స్ ఇంకా మంచి ట్రాన్సిట్స్ అనేది ఇంకా అప్‌కమింగ్ మార్చ్ వరకు చాలా వరకు జరగబోతున్నాయి. పాజిటివ్, నెగెటివ్ చాలా ట్రాన్సిట్స్ అయితే జరగబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక కంప్లీట్ అండర్‌స్టాండింగ్ గనుక మీకు ఉండాలి అనుకుంటే, అంటే మీ మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏది చేస్తూ ఉన్నా సరే మీ జాబ్ ఎలా ఉంటుంది? మీకు జాబ్ పోయే అవకాశాలున్నాయా? లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలున్నాయా? హైక్స్ వస్తాయా? బిజినెస్ జరుగుతుందా? బిజినెస్ జరగదా? ఓకే. పార్ట్నర్‌షిప్‌లో ఉంటే వాళ్ళతో గొడవలవుతాయా? లేదా? ఇంకేదన్నా మీ బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఓకే. మీకు కంప్లీట్‌గా వచ్చే సంవత్సరం మార్చ్, ఏప్రిల్ వరకు కూడా ఎలాంటి ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటుంది? ఓకే. ఇంకా ఐటీ సెక్టార్‌లో ఉన్న వారికి గానీ, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్న వారికి గానీ, గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్‌గా ఉన్న వారికి గానీ, ఇట్లా కంప్లీట్‌గా ఆల్మోస్ట్ 11 టాపిక్స్ పైన ఒక కంప్లీట్ క్లీన్ పీడీఎఫ్ అనేది తయారు చేయడం జరిగిందనమాట. డిజిటల్ పీడీఎఫ్ తయారు చేయడం జరిగింది. సో, మీ కర్కాటక రాశి వారికి స్పెషలైజ్డ్‌గా ఉంటుంది. దాంట్లో చాలా ప్రెడిక్షన్స్ అయితే ఉన్నాయి. ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది మీకు. ఒక మంచి గైడెన్స్ లాగా ఉపయోగపడుతుందనమాట. సో, క్లీన్ యానిమేషన్స్‌తో నీట్‌గా చార్ట్స్‌తో సహా అన్నీ గూడా ఇచ్చాననమాట. సో, అది గనుక మీ దగ్గర ఉందనుకోండి, ఇంతకుముందు చెప్పిన విషయాలన్నిటిపైన మీకు ఒక మంచి క్లారిటీ అనేది ఉంటుందనమాట. సో, ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా చాలా వరకు మీ లైఫ్‌లో మంచి గెయిన్ అయితే పొందగలుగుతారు. సో, దానికి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ యొక్క మీ రాశిని సెలెక్ట్ చేసుకొని పీడీఎఫ్‌ని డైరెక్ట్‌గా పేమెంట్ చేస్తే డైరెక్ట్ డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. వితిన్ 10 సెకండ్స్‌లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో, అది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. వచ్చే సంవత్సరం మార్చ్, ఏప్రిల్ వరకు కూడా చాలా ఉపయోగపడుతుంది. క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ కూడా రాసుంది. ఓకే. సో, ఒక టూల్ కిట్ లాగా, ఒక గైడెన్స్, ప్రాక్టికల్ గైడెన్స్ లాగా ఉపయోగపడుతుందనమాట. సో, ప్రతిసారి వీడియోస్ రెఫరెన్స్ తీసుకోవడం, ప్రతిసారి మీరు కన్సల్టేషన్‌ని బుక్ చేసుకోవడం ఇట్లాంటివి అవసరం లేకుండా మీ దగ్గరే ఒక డౌన్‌లోడెడ్ పీడీఎఫ్ లాగా, ఒక డౌన్‌లోడెడ్ గైడ్ లాగా ఉంటుందనమాట. ఓకే. సో, సక్సెస్ చేసుకోవచ్చు కంప్లీట్‌గా 2026, 2027 వరకు కూడా ఈ మిగిలిన సమయం మొత్తాన్ని మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇయర్‌గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, దీనైతే మిస్ అవ్వకూడదనుకుంటే డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి బై చేయొచ్చు. సో, ఇదనమాట. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్తే కంటిన్యూ చేస్తే ఈ యొక్క నవమ దృష్టి గనుక చూసుకుంటే నవమ స్థానం పైన పడుతుంది. నవమ స్థానం ఈ యొక్క భాగ్యస్థానం, ఫార్చ్యూన్‌కి సంబంధించిన, లక్‌కి సంబంధించిన స్థానం అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఓకే. ఇంకా ఈ యొక్క ఎడ్యుకేషనల్ ట్రావెల్స్‌కి సంబంధించింది, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్‌కి సంబంధించి అండ్ పర్పస్‌ఫుల్ ట్రావెల్స్‌కి సంబంధించినంత కూడా నవమస్థానం జరుగుతుంది. రిలీజియస్ ట్రావెల్స్, రిలీజియస్ బెనిఫిట్స్ అని కూడా నవమస్థానం సూచిస్తుంది. వీటన్నిటిలో కూడా చాలా పాజిటివిటీ అనేది ఉంటుందన్నమాట. సో, ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఫారిన్ ట్రావెల్ చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. లైఫ్‌లో లక్ అనేది బాగా యాక్టివేట్ అవ్వడం మూలాన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ఎలా తీసుకురావాలి, ఫైనాన్షియల్‌గా బాగా ఎట్లా గెయిన్ అవ్వాలి అనే ఒక మంచి ఆలోచనలు అనేది బాగా వస్తాయి. సో, ఇవన్నీ జరగడం మూలాన మీ లైఫ్ ట్రాక్ అనేది చాలా చాలా పాజిటివ్‌గా మారుతుందనమాట. చాలా వరకు బెనిఫిషియల్‌గా మారుతుంది. సో, నెక్స్ట్ ఇంకా సినర్జీ బ్లెండ్. సినర్జీ బ్లెండ్ అంటే గనుక ఈ యొక్క 3 స్థానాలు కూడా ఒకేసారి యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు జరిగే ఒక కైండ్ ఆఫ్ ప్రొడిక్షన్ ఏంటి అనేది గనుక చూసుకుంటే 1, 5, 9 త్రికోణ స్థానాలు యాక్టివేట్ అవ్వడం మూలాన మీ పాస్ట్ లైఫ్ కర్మాస్ అన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే. అంటే పాస్ట్ లైఫ్ కర్మాస్ అంటే మీకు పూర్వ జన్మవే కాదు. మీకు ఒక 5 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ జరుగున్న విషయాలను కూడా కన్సిడర్ చేయొచ్చనమాట. అంటే మీకు ఒక 10 ఇయర్స్ వరకు, 15 ఇయర్స్ బ్యాక్ ఏదైనా వర్క్ చేస్తున్న దాని మీద సరైన రికగ్నైజేషన్ గానీ, సరైన ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ ఏది రాకుండా ఉంటే, ఈ సమయంలో అవన్నీ కూడా ఖచ్చితంగా చాలా బాగా జరుగుతాయి. అండ్ డెఫినిట్‌గా ఆ యొక్క రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్ కావచ్చు, జరగాల్సిన వాళ్ళ పనులు కావచ్చు,
అండ్ మీకు రావాల్సిన రికగ్నైజేషన్, గ్రోత్ కానీ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అండ్ పాస్ట్ లైఫ్లో ఇప్పుడు పూర్వజన్మ కథ తీసుకుంటే పాస్ట్ లైఫ్లో మీరు చేసిన పాజిటివ్ కర్మస్ అన్నీ కూడా ఇక్కడ మేనిఫెస్ట్ అయ్యి మీకు జరగాల్సిన పనులన్నీ కూడా క్లియర్గా జరగడం అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఇదొక మంచి పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకా సొసైటీలో మీ స్టేటస్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఓకే, 1, 5, 9 స్థానాలు రావడం వలన సొసైటీగా స్టేటస్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది. అండ్ సోషల్ సర్కిల్లో పీపుల్ కూడా చాలా మంచి మంచి పీపుల్ దగ్గర అవుతారనమాట. సో మీరు చేసే ఈ ఒక ట్రావెల్స్ ద్వారా కావచ్చు, మీరు చేసే వర్క్ ద్వారా కావచ్చు, చాలా మంచి మంచి పీపుల్ పరిచయాలు అవుతారు. ఈ టైంలో నేను చెప్పే రెమెడీ పాయింట్ ఏంటి అంటే, మీకు జన్మ రాశిలోకి గురుగ్రహ గోచారం జరిగింది, అది జలతత్వ రాశి అయింది కాబట్టి మీరు ఈ యొక్క లాంగ్ డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్కి ఎక్కువగా విజిట్ చేయండి. ఓకే, దేవాలయాలకు ఎక్కువగా విజిట్ చేయండి. అది కూడా ఈ యొక్క వాటర్ ఫాల్స్ ఉన్న టెంపుల్స్ కానీ, కోనేరులు ఎక్కువగా ఉన్న టెంపుల్స్ కానీ, ఓకే, శివాలయాలు కానీ ఇట్లాంటి వాటికి శివాలయాలకు ఎక్కువ విజిట్ చేయండి. సో ఇది చేయడం ద్వారా గురుడు ఇంకొంచెం బాగా యాక్టివేట్ అవుతాడు అండ్ ఇంకొంచెం మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా మంచి నేమ్, ఫేమ్, గ్రోత్ అండ్ లక్ యాక్టివేషన్స్ అనేది లైఫ్లో ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ ఫాదర్ హెల్త్ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే ఫాదర్ హెల్త్ కూడా చాలా బాగా హీల్ అవుతుంది. ఫాదర్ యొక్క లైఫ్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇదొక మేజర్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకా స్మాల్ నెగిటివ్ పాయింట్ కనుక చూసుకుంటే, గురుడి యొక్క ఎక్స్పాన్సివ్ నేచర్ వల్ల బాడీ యొక్క గ్రోత్, మీకు ఎట్లా చెప్పాలంటే ఒబిసిటీ కూడా వచ్చేసే అవకాశం, రూపకాయం వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. గురుడు జన్మ రాశిలో కానీ జన్మ లగ్నంలో కానీ ప్లేస్ అయినప్పుడు ఒబిసిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి, డయాబెటీస్ ఇష్యూస్ అనేవి చాలా రెగ్యులర్గా వస్తాయి. సో ఈ టైం పీరియడ్లో మీకు హెల్త్ అద్భుతంగా చాలా బాగా హీల్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఒబిసిటీ అండ్ డయాబెటీస్, ఈ 2 విషయాలు తప్పిస్తే మిగిలిన ఏ ప్రాబ్లమ్ అయినా, ఎలాంటి పెద్ద పెద్ద డ్యామేజ్ అయినా హీల్ అయిపోతుంది అనమాట. సో ఈ ఒబిసిటీ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ ఊబకాయం ఇలాంటి విషయాల్లో ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఇది ఒకటి నెగిటివ్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ జన్మ రాశిలో గురుడు రావడం వల్ల నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పేదే వినాలి, నేను చెప్పిన పాయింట్సే అన్నీ కూడా లాజికల్గా ఉన్నాయి, మీరు చెప్పేటువంటి వేస్ట్ అన్నట్లుగా మాట్లాడతారన్నమాట అవతల పర్సన్స్తో. అలా జరగడం వల్ల కొంచెం అవతల వాళ్ళు హర్ట్ అయ్యి మీకు మీరు కూడా ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలపైన కొంచెం కంట్రోల్ అనేది మెయింటైన్ చేయండి. సో ఇదనమాట కంప్లీట్గా కర్కాటక రాశి వారికి బ్యూటిఫుల్ ప్రొడిక్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా చాలా ట్రాన్సిట్స్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా ప్రొడిక్షన్స్ అయితే ఉన్నాయి, పాజిటివ్, నెగిటివ్స్ అన్నీ కూడా. సో అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలి, లాజికల్ ప్రొడిక్షన్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, మిస్ అవ్వకండి. అండ్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఈ యొక్క పీడిఎఫ్స్కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి ఏదైనా బై చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బై చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉపయోగపడుతుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు అయితే. సో సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు అనమాట మీరున్న సమయాన్ని అయితే మీరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.